వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. 48 బంతుల్లో సెంచరీ. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్లు కామన్. ఇదే సెంచరీని ఒక 10 ఏళ్ల ముందు కొడితే చాలా గొప్ప. అదే ఒక 20 ఏళ్ల ముందు ఇలాంటి అసాధారణ ఇన్నింగ్స్ అంటే అదొక వండర్. కానీ 30 ఏళ్ల క్రితం 48 బంతుల్లో సెంచరీ అంటే నమ్మడం అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఎక్స్ట్రాడినరీ బ్యాటర్ సనత్ జయసూర్య. 1996 ఏప్రిల్ 2న ప్రపంచ క్రికెట్లో విధ్వంసానికి అస్సలు అర్థం చెప్పిన తొలి వ్యక్తి శ్రీలంక దిగ్గజ క్రికెటర్ జయసూర్య. వివి రిచర్డ్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్ల హిట్టింగ్ ను పరిచయం తర్వాత జయసూర్య బౌలర్లపై ఎలా తిరగబడాలో, పవర్ ప్లేలో బౌలర్లపై ఎలా అటాక్ చేయాలో నేర్పించాడు. ముఖ్యంగా 1996 నుంచి జయసూర్య అసలు వీరత్వం బయటకు వచ్చింది. 1996 వరల్డ్ కప్ లో తన క్రేజీ బ్యాటింగ్ తో క్రికెట్లో తన బ్యాటింగ్ తో బౌలర్ల పాలిట సింహ స్వప్నంలో మారి గర్జించిన జయసూర్య అదే ఊచుకొత్తును వరల్డ్ కప్ తర్వాత కొనసాగించాడు. సింగపూర్ కప్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఇప్పటి తరానికి కూడా స్టన్ చేసే ఇన్నింగ్స్ ఆడాడు. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై క్రికెట్ ప్రపంచం మొత్తం లైఫ్ టైం గుర్తుపెట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ కు ఆ రోజు ఒక పీడకలనే మిగిల్చాడు. జయసూర్య ఆడిన ఇన్నింగ్స్ కు పాక్ జట్టు ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు. జయసూర్య సెంచరీ ఎలా ట్రెండ్ సెట్ చేసిందో ఇప్పుడు చూద్దాం. అది సింగపూర్ కప్. పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట శ్రీలంక బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్ గా ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ సనత్ జయసూర్య, రోమేష్ కలువితరణ బ్యాటింగ్ కు వచ్చారు. ఇద్దరు ఏమనుకున్నారు ఏమో గానీ తొలి ఓవర్ నుంచే దంచు కొట్టారు. మొదటి ఓవర్ ఫాస్ట్ బౌలింగ్ గ్రేటెస్ట్ వకార్ యూనిస్ కావడంతో పరుగులు రావనుకున్నారు. కానీ జయసూర్యకు ఈ లెక్కలన్నీ తెలియగా తొలి బంతినే బౌండరీ కొట్టి తన దూకుడు ప్రారంభించాడు. ఆ తర్వాత మూడో బాల్ కు మరో బౌండరీ కొట్టి ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేయబోతున్నాం అనే సంకేతాలు ఇచ్చాడు. జయసూర్యతో పాటు మరో ఎండ్లో కలువితరణ కూడా కుమ్మేశాడు. ఆరంభంలో జయసూర్యకు మించిన విధ్వంసంతో చెలరేగాడు. వీరిద్దరి దాటికి శ్రీలంక తొలి 3 ఓవర్లోనే ఏకంగా 40 పరుగులు చేశారు. ఈ స్కోర్ ఇప్పుడు అది కూడా T20లో చేస్తే వామ్మో అంటాం. అలాంటిది జయసూర్య, కలువితరణ 30 ఏళ్ల క్రితమే విధ్వంసం చూపించారు. 40 పరుగుల వద్ద తొలి వికెట్ పడ్డంతో శ్రీలంక కలువితరణ వికెట్ కోల్పోయింది. ఈ దశలో జయసూర్య నెమ్మదిగా ఆడతాడని ఎవరైనా భావించి ఉంటే అది పొరపాటే. ఎందుకంటే తన ఓపెనింగ్ పార్ట్నర్ అవుట్ అయిన తర్వాత జయసూర్య మరింత చెలరేగి ఆడాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన అసంకా గురుసింహతో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓవైపు గురుసింహ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తుంటే జయసూర్య మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాడు. జయసూర్య దాటికి 10 ఓవర్లలోనే శ్రీలంక 100 పరుగుల మార్క్ చేరుకుంది. అప్పట్లో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఒక సంచలనం. ఆడుతుంది వన్డే అయినా 50 ఓవర్లు కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ రోజు పాక్ బౌలర్లపై జయసూర్య ఆవేశం ఆగలేదు. ఏదో పూనకం వచ్చినట్టు చితక్ కొట్టాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఆడిన ఇన్నింగ్స్ కు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మైండ్ పోయింది. ఆ కొట్టుడేంట్రా బాబు అనేలా పాకిస్తాన్ బౌలర్లను వీర ఉతుకుడాడాడు. 50 నుంచి 100 పరుగుల మార్క్ చేరుకోవడానికి జయసూర్యకు కేవలం 16 బంతులే అవసరం అవడం ఒక వండర్ అని చెప్పాలి. ఫాస్ట్ బౌలింగ్ జయసూర్య కొట్టిన సిక్సర్లు, స్పిన్నర్ల బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా బాదిన సిక్సర్లు ఫ్యాన్స్ కు సరికొత్త థ్రిల్ అందించాయి. జయసూర్య బ్యాటింగ్ తో సింగపూర్ లో మ్యాచ్ చూస్తున్న శ్రీలంక ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. సక్లైన్ ముఫ్తాక్ ను తప్పితే స్టార్ పేసర్ వకార్ యూనిస్ తో పాటుగా అమీర్ సోహెల్, మహమ్మద్ అక్రమ్ కు చుక్కలు చూపించాడు. పాక్ బౌలర్లను ఊచకొత్తకొస్తూ కేవలం 48 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. అంతేకాదు జయసూర్య ఊర మాస్ బ్యాటింగ్ తో శ్రీలంక 14.3 ఓవర్లలోనే 150 పరుగులు చేరుకోవడం మరో విశేషం. జయసూర్య సెంచరీ చేసిన తర్వాత ఒక ఫ్యాన్ ఆనందం తట్టుకోలేక ఏకంగా గ్రౌండ్లోకి శ్రీలంక జెండాను తీసుకొచ్చి జయసూర్యను అభినందించి వెళ్ళిపోయాడు. జయసూర్య దాటికి మరో ఎండ్లో గురుసింహ అలా చూస్తూ ఉండిపోయాడు. జయసూర్య పూనకాన్ని ఆపడానికి ఎంతమంది పాక్ బౌలర్లు ప్రయత్నించినా వల్ల కాలేదు. వారికి 7 ఒక్కటే తక్కువ అన్నట్టుగా చెలరేగాడు. మొదటి 15 ఓవర్లోనే పాక్ బౌలర్లను అలసిపోయేలా చేసి వారి కాన్ఫిడెన్స్ ను పూర్తిగా దెబ్బతీశాడు. హాఫ్ సెంచరీ చేస్తేనే ఆగని జయసూర్య విధ్వంసం సెంచరీ చేశాక ఆగుతుందని ఎలా అనుకుంటాం? సెంచరీ తర్వాత కూడా బౌండరీల విధ్వంసం ఆగలేదు. ఈ శ్రీలంక ఓపెనర్ దాటికి 20 ఓవర్లలోనే లంక 196 పరుగులు చేరుకుంది. ఈ దశలో వరల్డ్ రికార్డ్ బద్దలవడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. గురుసింహతో కలిసి రెండో వికెట్ కు 156 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని జోడించగా ఇందులో జయసూర్య చేసిన పరుగులే 120కి పైగా ఉండడం విశేషం. మరోవైపు గురుసింహ కష్టపడుతూ 56 బంతుల్లో 29 పరుగులు చేసి నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఒక పక్క జయసూర్య డబుల్ సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే సక్లైన్ స్టేడియాన్ని సైలెంట్ చేశాడు.
అసాధారణ బ్యాటింగ్తో దూసుకెళ్తున్న జయసూర్య విధ్వంసానికి బ్రేకులు వేసి పాకిస్తాన్కు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. 134 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాయింట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో జయసూర్య స్టన్నింగ్ సెంచరీ ఎండ్ కార్డు పడింది. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 65 బంతుల్లోనే 134 పరుగులు చేసిన జయసూర్య ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 11 సిక్సర్లు ఉన్నాయి. కేవలం బౌండరీల రూపంలోనే ఈ లంక దిగ్గజం 110 పరుగులు చేయడం మరో విశేషం. జయసూర్య అవుట్ కావడంతో శ్రీలంక చివరి 30 ఓవర్లలో కేవలం 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకవేళ జయసూర్య మరో 10 ఓవర్లు క్రీజ్లో ఉండి ఉంటే తన డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించడంతో పాటు శ్రీలంక కూడా తొలిసారి 400 పరుగుల మార్కును అందుకుని ఉండేది. 48 బంతుల్లో సెంచరీ అంటే అప్పట్లో ఇది వరల్డ్ రికార్డ్. అంతకుముందు ఈ రికార్డ్ భారత మాజీ ఆటగాడు మహమ్మద్ అజారుద్దీన్ పేరిట ఉండేది. 1988లో న్యూజిలాండ్పై బరోడా వేదికగా జరిగిన వన్డేలో అజారుద్దీన్ కేవలం 62 బంతుల్లోనే 100 పరుగుల మార్కు అందుకున్నాడు. 8 ఏళ్ల తర్వాత ఈ రికార్డును జయసూర్య తుఫాన్ ఇన్నింగ్స్ దాటికి బద్దలైంది. మొత్తానికి ఏప్రిల్ 2, 1996లో పాకిస్తాన్ బౌలర్లను ఉతికారేసి వారికి ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై శ్రీలంక 34 పరుగుల తేడాతో గెలిచింది. ఒక వన్డేలో 219 పరుగుల స్ట్రైక్ రేట్తో 134 పరుగులు చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఇటీవల ఏప్రిల్ 2న 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. తన ఇన్నింగ్స్తో ఒక సరికొత్త ట్రెండ్ చేసిన జయసూర్య ఇన్నింగ్స్కు అప్పట్లో ప్రపంచ క్రికెట్ అంతా సలాం కొట్టింది. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.